గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల రుణమాఫీ మోసంపై సదాశివనగర్ మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు రామారెడ్డి, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, రైతు బంధు మండల మాజీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, గాంధారి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శివాజీరావు, మాజీ జెడ్పీటీసీ ఆప్షన్ మొహమ్మద్దీన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శివాజీరావు, మాజీ జెడ్పీటీసీ ఆప్షన్ మొహినుద్దీన్ మాట్లాడుతూ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటివరకు 4.5 నుండి 5 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని చెప్పారు. అందరి రైతులతో ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు పేరును తీసుకున్న మీడియాలో వచ్చే వరకు రైతులు రుణమాఫీపై నోరు విప్పలేదు. యాజమాన్యం రుణం తీసుకున్న బ్యాంకులో ఉన్న రైతులు రుణాలే కాకుండా ఇతర బ్యాంకులో ఉన్న రుణాలు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలి. అప్పు తీసుకున్న ప్రతి రైతు రుణాలు ఫ్యాక్టరీ యాజమాన్యమే చెల్లించాలి. 2-3 రోజుల్లో రైతులందరికీ రుణాలు కట్టకపోతే అందరి రైతులతో ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు పేరును తీసుకున్న మొత్తం 19 కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యం బ్యాంకులో జమ చేయాలని 2003 నుండి ఇలాగే రైతులు పేరున రుణం తీసుకున్నామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్తుంది. అప్పటి నుండి 4 రోజులు రుణమాఫీ జరిగింది. అంటే రైతు రుణాల పేరిట గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం 100 కోట్ల వరకు దోపిడీ చేసిందని తెలిపారు. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతు రుణాల పేరిట భారీ మోసం చేసింది. నిజామాబాద్లో తీసుకున్న రుణాలు మాత్రమే కాకుండా అన్ని బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలి. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరును తీసుకున్న రుణం మాఫీ అయి రైతులు స్వతంత్రంగా సొసైటీల ద్వారా తీసుకున్న రుణం మాఫీ కాకపోతే వారి భారీగా మోసపోతారు. రైతులందరి రుణాలను గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలి, లేకపోతే ఉద్యమం చేస్తాం. ఈ సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు స్పందించలేదు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో అధికారులు సైతం కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా సంస్థలో వచ్చిన వార్తలకు బెంబేలెత్తిపోయి 4-5 కోట్లు రుణం చెల్లించినామని వాళ్ళ యాజమాన్యం అంటుంది. దాదాపు ఎంతమంది రైతులు పేరు మీద మీరు రుణాలు తీసుకుంటారో ఆ రుణాలను మొత్తం కట్టి నష్టపోయిన రైతులకు కూడా చెక్కులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇప్పుడే కాదు, గతంలో 6 నెలల క్రితం కూడా బత్తుల బాలం అనే ఒక మహిళా రైతుకు ఇదే విధంగా చేస్తే ఫ్యాక్టరీకి పోయి ఫ్యాక్టరీ యజమాన్యంతో గొడవ పెట్టుకుంటే 3 రోజుల ఆమె రుణం కట్టారు. అప్పుడు మాకు ఇంతమంది రైతుల పేరు మీద వీళ్ళు అప్పులు తీసుకున్నారని తెలియదు. ఈరోజు ఒక సామాన్య రైతు 1 లక్ష రూపాయలు అప్పు తీసుకోవాలంటే మనం ఒరిజినల్ పాస్బుక్లు అదేవిధంగా ఎన్నో అడుగుతున్న బ్యాంకుల ఖాళీ జిరాక్సుల మీదనే వాళ్ళు కోట్ల రూపాయల అప్పులు తీసుకొని రైతులకు ఈరోజు రుణమాఫీ కాకుండా చేస్తూ దీని మీద రైతులందరం సంఘటితమై ఆ డబ్బులు మొత్తం కట్టని ఎడల గ్రామాన ఎవరైతే మోసపోయిన రైతులు ఉన్నారో రైతులందరినీ సంఘటితం చేస్తూ ఉద్యమాన్ని ఫ్యాక్టరీ ముందు ధర్నా చేయడానికి కూడా మరియు రైతుల మీద అప్పు తీసుకుంటూ పెద్ద తప్పు. అంటే అప్పు తీసుకుంటారు అని ఫ్యాక్టరీ మీద అప్పు తీసుకొని చెప్పి రైతులకు ఏదైనా అవసరాలు ఉంటే వాళ్ళు ఇవ్వాలి తప్ప రైతు పేర్ల మీద అప్పు తీసుకొని రైతులకు తెలియకుండా మోసాలు చేసుకుంటూ ఇంకా 20 సంవత్సరాల నుంచి మేము తీసుకుంటాం ఇప్పుడే కాదు అని ఇంకా చెప్తా ఉన్నారంటే చాలా పెద్ద తప్పు ఇది. 20 సంవత్సరాల నుంచి మేము తీసుకుంటున్నాం కడుతున్నాం అంటే 20 సంవత్సరాల నుంచి రైతులకు మరి మీ పైన అప్పు తీసుకుంటున్నాం కడుతున్నాం అని చెప్పి తెలియకుండా ఇవాళ మాఫీ మెసేజ్ వచ్చినప్పుడు మరి మేము ఆ బ్యాంకుల నిజామాబాద్ యూనియన్ బ్యాంకులో అప్పు తీసుకోలేమని చెప్పి మెసేజ్ చూసి అప్పుడు అలర్ట్ అయ్యి ప్రజాపతిలో చెప్తే వాళ్ళు మీడియా ద్వారా మేము ప్రజాపతిని చెప్తే అప్పుడు మేము తీసుకున్నాం తప్పే, మేము దాన్ని రైతులకు చెల్లిస్తామని చెప్పి ఈరోజు నిన్నను 6 కోట్లు కట్టినామని చెప్పేసి ఆ లిస్టు ప్రకారం పెడతా ఉంటే మరి ఎవరికి తెలియకపోతే మెసేజ్ రాకపోతే అసలు అవికి పరిస్థితి ఏంటి? మరి రైతుకు తెలియకుండా అది అప్పు తీసుకుంటూ ఎంతవరకు సమంజసం? వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళ మీద ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి. ఒక్క ఎమ్మెల్యేనే కాదు, ఈ ప్రభుత్వ పరిధిలో ఈ ఫ్యాక్టరీ 4 ఎమ్మెల్యేల కింద ఫ్యాక్టరీ ఉన్నది. అది ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, జుక్కల్ ఎమ్మెల్యే ఉన్నారు, బాన్సువాడ ఎమ్మెల్యే ఉన్నారు, కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు ఎంతమంది రైతులకు ఇలాంటి జరిగింది, మరి దీన్ని ఏం చేయాలని చెప్పేసి క్లుప్తంగా లిస్టు తీసుకొని దాన్ని పరిశీలించి మరి ప్రజలకు ఫ్యాక్టరీ సదాశివనగర్ మండలం ఏదైతే ఉందో
చెరుకు రైతులు యజమాన్యాన్ని నమ్ముకున్నారు. సుమారు 20 సంవత్సరాల నుంచి నమ్ముకున్నారు. అమాయక రైతులు, మరి అమాయకంగా ఉన్నటువంటి రైతులను వీళ్ళు బలి చేస్తున్నారు. లోను బ్యాంకులో తీసుకుంటే రైతుకు తెలియాలి కదా, రైతుకు తెలియకుండా వీళ్ళు లోన్ లేపుకుంటారు. మరి రైతుకు సబ్సిడీ రాదు, రైతుకు రుణమాఫీ రాదు. రైతుకు 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ మాఫీ చేస్తే మరి దాంట్లో వీళ్ళే తగ్గిపోతారు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది రైతుకు? అమాయక రైతులు గిలగిల కొట్టుకుంటారు. చిన్న సన్నకారు రైతుల దగ్గర వీళ్ళు వాళ్ళ పేర్ల మీద లోన్ లేపుకోవడం చాలా దారుణం, ఇది అన్యాయం. ఇది మరి దీని మీద ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందిస్తలేరు? ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? ఎమ్మెల్యే దీని మీద మాట్లాడాలి కదా. లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మదన్ మోహన్ రావు గారు దీని మీద మాట్లాడాలి. సుబ్బిరామరెడ్డితో మాట్లాడాలి. ఆయన నగర్లో మీటింగ్ పెట్టాలి, నగర్కు రావాలి, నగర్కి వచ్చి నగర్లో మీటింగ్ పెట్టి రైతులను పిలవండి. మీరు మీకు ఎందుకు భయం అవుతుందా సుబ్బిరామరెడ్డి పేరు వింటే? గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పీరియడ్ ఒకసారి మాట్లాడింది, కేసీఆర్ పీరియడ్ 2 సార్లు మాట్లాడింది. ఇది 4వసారి. అంటే దాదాపుగా అప్పుడు ఇప్పుడు అన్ని పూర్తి స్థాయి విచారణ జరిపితే దాదాపు ఫ్యాక్టరీ యాజమాన్యం 100 కోట్ల దాకా మింగేసినట్టే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇలా కేవైసీ చేయడం వల్ల రైతులకు మెసేజ్ వచ్చింది. ఇంతకుముందు ఆ సిస్టమ్ లేకుండే, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేవైసీ సిస్టమ్ లేకుండే కాబట్టి వాళ్ళు ఎంత పైసలు తిన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు అధికారులు కానీ ఇంతవరకు స్పందించకపోవడం ఏంటంటే అధికారులు కూడా వత్తసు కలుపుతున్నారు ఫ్యాక్టరీ యాజమాన్యానికి. ఎందుకంటే కార్పొరేట్ సంస్థ కాబట్టి వాళ్ళ ద్వారా మాకు లాభం పొందుతామనే దురుద్దేశంతో అధికారులు కూడా నిజాయితీగా దాని మీద విచారణ జరపడానికి వెనుకం చేస్తున్నారు. ఒకవేళ 3-4 సార్లు మాఫీ పైసలు లెక్క పెడితే ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేట 100 కోట్ల స్కామ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మా అనుమానాన్ని వాళ్ళు నివృత్తి చేయడానికి ఏదైతే ప్రభుత్వం ఉందో ఇవాళ జిల్లా కలెక్టర్ కానీ జిల్లాధికారులు కానీ తూతూ మంత్రం ఎంక్వైరీ చేయకుండా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. బ్యాంకుకి వెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు, బ్యాంకుకి ఎన్నిసార్లు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి, ఇది మాపేచ్చిందా లేదా, మాపేస్తే ఈ డబ్బులు రైతులకు ఇవ్వకుండా యాజమాన్యమే తిన్నదా, మరి దీని మీద విచారణ జరిపి యాజమాన్యం మీద చర్య తీసుకోవాల్సిన జిల్లా యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారు. ఎవరు పట్టించుకుంటలేరు. మేము స్వయంగా పోతేనే జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మేడం అన్నది రైతులు సంతకాలు పెడితేనే వాళ్ళు తీసుకున్నారని. రైతులకి ఏంటంటే చెరుకు అగ్రిమెంట్ అని ఎరువులు ఇస్తున్నామని వాళ్ళు సంతకాలు తీసుకున్నారు తప్ప మేము రైతుల పేరు మీద మీ పేరు మీద రుణం తీసుకుంటున్నామని చెప్తే ఏ రైతైనా సంతకం పెడతాడా ఒక్కసారి ఆలోచించాలి. అయితే మా డిమాండ్ ఏంటంటే అధికారులే ఇంతకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి అండగా ఉన్నట్టు మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి 4 సార్లు మాకొచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి అనేది ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యం చేసిన రైతు రుణాల మోసాన్ని బయటకు మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఆ ఎలక్ట్రానిక్ మీడియాకు, రైతులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇలా మీడియా ద్వారా బయటకు వచ్చుంటే ఇలా 4.5 కోట్ల నుంచి 5 కోట్లు వాళ్ళకు రుణాల వాళ్ళకి చెల్లించాడు. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు మనం 20,000 30,000 తీసుకురాలన్నాం. అట్లా కాకుండా మన లింగంపేట ఇప్పుడు వాళ్ళు చెల్లించిన పేర్ల లిస్టు రావడం జరిగింది. లింగంపేటకు చెందిన లోయపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తను మాజీ వైస్ ఎంపీపీ, తన పేరు మీద కూడా 1,88,000 ఉన్నదా తన పేరు మీద. ఇలా దాదాపు ఇంకొకటి రమేష్ అనే రైతు మీద కూడా 2,25,000 తీసుకున్నారు ఒక రైతు మీద. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ 2 లక్షల కటప్ ఉన్నది. అలా 2 లక్షల కటప్ అయితే వాళ్ళు పాస్బుక్ పెట్టుకొని లోకల్ సొసైటీలో కావచ్చు, కమర్షియల్ బ్యాంకులో తీసుకునేవి ఉంటాయి. ఈ 2 దగ్గర తీసుకున్నప్పుడు ఆ రైతుకి ఏమవుతుంది, వీళ్ళు తీసుకున్న రుణమాఫీ అయ్యి వాళ్ళు పంటకు తీసుకున్న రుణమాఫీ కాకపోతే ఆ రైతు ఇంత లాస్ అవుతాడో ప్రభుత్వం కూడా గ్రహించి పార్టీ మన ఫ్యాక్టరీ యాజమాన్యం మీద మన విచారణ కమిటీ వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా కామారెడ్డి మండలం ఇస్రాజాడ గ్రామానికి చెందిన మన నరాల రవీందర్ రెడ్డి అని సోదరుడు ఇక్కడే మా ముందున్నారు. ఆ రైతు పేరు మీద కాకుండా అది ఆరేపల్లి మాచారెడ్డి మండలానికి చెందిన ఆరేపల్లి ఎల్లారెడ్డి గడ్డం ఎల్లారెడ్డి అనే పేరు మీద
రుణం ఉన్నది, ఆధార్ కార్డ్ ఏమో రవీందర్ రెడ్డి లింక్ ఉన్నది. ఇప్పుడు చెక్ చేస్తే ఈయన పేరు మీద వస్తున్నది, అది పేరేమో ఎల్లారెడ్డి పేరు ఉన్నది, ఆధార్ నెంబరు రవీందర్ రెడ్డి ఉన్నది. ఇది గాయత్రి బ్యాంక్ వాళ్ళు తీసుకున్న యూనియన్ బ్యాంక్ లోన్లల్లా 33,000 చిల్లర ఉన్నది. ఇప్పుడు ఈ రైతుకు రుణం రాకుండా పోతుంది, ఎందుకంటే ఈయన ఆధార్ లింకు ఎల్లారెడ్డి అనే డైరెక్ట్ లింక్ చేసిరు. అంటే ఇది ఎన్ని అవగతవగలా లేకపోతే వీళ్ళు చేసిన నిర్లక్ష్యమా ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు అటువంటి రైతులు బలి అయిపోతారు. ఏది ఏమైనా ఈ మాపైన డబ్బులను కూడా ప్రతి రైతుకు వారం రోజులు మన జిఎం గారు చెప్పిన వారం రోజులలో వాళ్ళకు చెక్కులు ఇవ్వాలి. ఈ మాపి కాని వాళ్ళు 21,000 మంది రైతులకు కూడా మొత్తం మంది రుణం కట్టేసి క్లియరెన్స్ ఇచ్చి వాళ్ళు మాపికి పంపించిన లిస్ట్ ఉంటే కూడా ప్రభుత్వానికి పంపించిన లిస్ట్ ఉంటే కూడా ఆ యూనియన్ బ్యాంక్ వాళ్ళ ద్వారా రిటర్న్ తెప్పించుకోలేదు. లేకపోతే ఈ పెద్ద రైతులకు ఏమవుతుందంటే 2 లక్షలు ఉన్న వాళ్ళకి రేపు మాపి వర్తించినప్పుడు ఫ్యాక్టరీదే వర్తిస్తారు, యూనియన్ బ్యాంకుది వర్తిస్తారు. వాళ్ళు తీసుకున్న పంట రుణము కమర్షియల్ బ్యాంక్ కావచ్చు, సహకార సంఘంలో తీసుకున్నది వర్తించండి. కాబట్టి ఇది వెంటనే ఇది స్పందించాలి, ఈ డబ్బులు కూడా చెల్లించాలి. చెల్లించని ఎడల ఇప్పుడు మేము దాదాపు 3-4 మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులం ఉన్నాం. రైతులను సంఘటితం చేసి రైతు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు చేసిన మోసాలకు రైతులు బలైన సందర్భంగా మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలకు బెంబేలెత్తిపోయి 4-5 కోట్లు రుణం చెల్లించినామని వాళ్ళ యాజమాన్యం అంటుంది. దాదాపు ఎంతమంది రైతులు పేరు మీద మీరు రుణాలు తీసుకుంటారో ఆ రుణాలను మొత్తం కట్టి నష్టపోయిన రైతులకు కూడా చెక్కులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇప్పుడే కాదు, గతంలో 6 నెలల క్రితం కూడా బత్తుల బాలం అనే ఒక మహిళా రైతుకు ఇదే విధంగా చేస్తే ఫ్యాక్టరీకి పోయి ఫ్యాక్టరీ యజమాన్యంతో గొడవ పెట్టుకుంటే 3 రోజుల ఆమె రుణం కట్టేది. అప్పుడు మాకు ఇంతమంది రైతుల పేరు మీద వీళ్ళు అప్పులు తీసుకున్నారని తెలియదు. ఈరోజు ఒక సామాన్య రైతు 1,00,000 రూపాయలు అప్పు తీసుకోవాలంటే మనం ఒరిజినల్ పాస్బుక్లు అదేవిధంగా ఎన్నో అడుగుతున్న బ్యాంకుల ఖాళీ జిరాక్స్ల మీదనే వాళ్ళు కోట్ల రూపాయల అప్పులు తీసుకొని రైతులకు ఈరోజు రుణమాఫీ కాకుండా చేస్తారు. దీని మీద రైతులందరం సంఘటితమై ఆ డబ్బులు మొత్తం కట్టని ఎడల గ్రామాన ఎవరైతే మోసపోయిన రైతులు ఉన్నారో రైతులందరినీ సంఘటితం చేస్తూ